మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, విశేషంగా చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి. విశేషంగా చాలా మంది ఒక దీక్షగా ఒక మండలిగా చూసుకుంటుంటారు, ప్రత్యేకంగా మొక్కులు ఉన్నవారు. మరి ఈ మండలిగా ఉన్న వాళ్ళు అట్లా ఒక దీక్షగా చేసిన వాళ్ళకి ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటారు? మనకి మన యొక్క సనాతన ధర్మంలో స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే ఈ ఇరువురిలో పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్ళి కాని వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకో రకమైనటువంటి ఎవరైనా సరే ఇబ్బందులు పడ్డ వాళ్ళు కూడా ఎవరైనా సరే ముఖ్యంగా ఒక దైవారాధన చేయాలన్నా ఒక నియమిత సమయాన్ని పెట్టుకుంటారు. ఈ నియమిత సమయం అంటే ఒక అరగంట, ఒక గంట, లేదా ఒక పావు గంట అనేటటువంటిది ఒక సమయంగా పెట్టుకొని అభిషేకమో, అర్చనో, లేకపోతే అలంకరణో అట్లా ఏదో రకంగా వాళ్ళ మనసుకు కొంతమంది దీపారాధన చేసి అగరబత్తి చూపించి ఓ పటికి బెల్లమో లేకపోతే పాలు నైవేద్యం పెట్టేసి ఒక 2 నిమిషాల్లో ముగించేసి వెళ్ళిపోతారు. కొంతమందికి పూజ అంటే ఏంటి, దీపారాధన చేసేసి నమస్కారం చేసుకుని వెళ్ళిపోతారు, ఓ పుష్పం పెట్టేసి. అంటే ఎవరి భక్తిని మనసుతో చూపించి వారు చేసేసుకుంటారు. దీంట్లో ఆర్థిక పరిస్థితులు, మానసిక పరిస్థితులు, అట్లాగే కుటుంబ పరిస్థితులు ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. మరి ఇవన్నీ కాకుండా ఒక అస్త్రంలాగా ఉండేటటువంటిదే ఈ దీక్ష. అది మండల దీక్ష కావచ్చు, అర్ధమండల దీక్ష కావచ్చు. 21 రోజులు. అంటే ఒకటమ్మా, శాస్త్రంలో మండలం మాత్రమే చెప్పారు, అర్ధమండలం అనేది లేదు. ఇది సపోజ్ కొంతమంది చేయలేకపోతే ముందు అర్ధమండలంగా భావించుకొని తర్వాత మండల దీక్షగా దాన్ని మార్చి చేసుకోవచ్చు, మనసుకు సంబంధించింది. మరి మండల దీక్ష చెయ్యాలి అంటే ముందు మనసులో గట్టి నిర్ణయం ఒక ఫెవికాల్ లాగా అతుక్కోవాలి. ముఖ్యంగా పురుషులు. స్త్రీలకు ఏంటంటే మండల దీక్ష చేయటం అనేది కొంచెం ఇబ్బందికరం. ఎందుకంటే ఒక వయసు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి ఈ పీరియాడిక్ పరంగా అంటే ఋతు సంబంధ పరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వారు నాకు తెలిసి 41 రోజులు, లెక్క ప్రకారం 48 రోజులు కూడా మండల దీక్ష అంటారు కొంతమంది. మరి ఇన్ని రోజులు చేయాలంటే వాళ్ళకి మధ్యలో డ్రాప్ అయిపోతుంది వ్యవహారం. ఓకే, దీనికి నియమం ఏం చెప్పారంటే, ఓకే ఇది అయినా కూడా వెంటనే 5వ రోజు నుంచి 6వ రోజు నుంచి కంటిన్యూ చేస్తే అది కూడా ఈ 21కి లెక్కలోకి వస్తుంది, అంటే కంటిన్యూ అవుతుందని చెప్పి కూడా కొంతమంది చెప్తాం. కానీ వీళ్ళ మనసుకి మాత్రం ఏదో ఒక విభేదం కలుగుతుంది, అరే మధ్యలో ఆగిపోయింది, మనకి మంచి జరుగుతుందో లేదో అనేటటువంటిది. ఇక్కడ మంచి జరుగుతుందా లేదా అనేది దీక్ష పట్రమ్మ. ఒక దీక్ష చేపట్టాము అంటే స్వలాభం కోసమో ధనం కోసమో అని కాదు. మన మనసుకి ఏదో ఒక తెలియని పట్టరానటువంటి దోషం కలుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటి, వివాహం కాదు పురుషులకి, అయితే స్త్రీలకి వివాహం కాదు. కొంతమందికి సంతానం కలగదు, కొంతమందికి ఉద్యోగం రాదు, కొంతమందికి ఉద్యోగాలకి ఎంత ట్రై చేసినా అవుతూ ఉంటుంది, పని దగ్గర దాకా వచ్చి ఫెయిల్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఆరోగ్యం బాగోదు. ఇట్లా మల్టీవేరియస్ సమస్యలు ఉంటాయి. సూర్యకిరణాలు ఎన్ని ఉన్నాయో మానవులకి అన్ని సమస్యలు ఉన్నాయి. అవి లెక్క పెట్టలేము, ఇది లెక్క పెట్టలేము. ఎవరికి సమస్య ఎప్పుడు వచ్చిందో అప్పుడే దాని మీద కూర్చుంటారు వాళ్ళు, సమస్య వచ్చే వరకు చూస్తూ ఉంటారు. కొంతమంది ఏంటి, గురువుల దగ్గరికి ఇన్స్టెంట్గా పని అయిపోవాలంటే గురువుల దగ్గరికి వెళ్ళి కాస్త వాళ్ళ జాతకం చూపించుకొని ఆ దోషాలు గ్రహస్థితులను బట్టి, ఈ గ్రహస్థితి బాగాలేదు, ఈ దశలు నడుస్తున్నాయి, ఈ అంతర్దశలు నడుస్తున్నాయి, కాబట్టి ఈ పూజలు, ఈ పునస్కారాలు, లేకపోతే ఈ హోమాలు చేసుకొని ఫాస్ట్గా పనిజరగడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది ఆర్థికంతో కూడిన పని. కొంతమంది ఏంటంటే మానసిక దీక్ష చేపడతారు. ఇవన్నీ కాదు, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు ఎవరైనా సరే మానసిక దీక్ష చేపట్టచ్చు. ఉద్యోగం కోసం కూర్చోవాలి. ఒక మంచి వారి నక్షత్రం కనుక ఉన్నట్లయితే ఆ నక్షత్రానికి ఒక తారాబలం చూసుకుంటారు. అంటే ఇలా దీక్ష పట్టిన ప్రతిసారి తారాబలం చూసుకోవాలమ్మా. జన్మతార, సంపత్తార, ఇట్లా కొన్ని ఉంటాయి. మనకి 9 తారలు ఉంటాయి. ఆ తారాబలం సెట్ అవ్వాలి. తారాబలం అంటే మన మనసుకి చంద్రుడికి లింక్ చేయటమే. మనం పుట్టిన నక్షత్రానికి అధిపతి చంద్రుడేగా. ఆ చంద్రుడు ఏ నక్షత్రంలో ఏ రాశిలో ఉంటాడో అదే మనకి కలిసి వస్తుంది. తారాబలం చంద్రబలం ఉన్నంతలో చూసుకుంటారు. తారాబలం చూసుకోవడం ద్వారా ఏంటంటే ఆ కార్యానికి సగం దీక్ష ఫలితం ఇచ్చినట్టు లెక్క. చంద్రుడు ఓకే చేస్తాడు. అందుకని తారాబలం చూసుకొని పలానా హోరా సమయం అని ఉంటుంది. మనకి మొత్తం హోరలు ఉంటాయి. 24 గంటల్లో 24 హోరలు నడుస్తూ ఉంటాయి.
గంటకోసారి సూర్యోదయానికి బీన్ అవుతుంది. 6:22కి బీన్ అయింది అనుకోండి సూర్యోదయం, 7:22 వరకు ఒక గంట సేపు హోర నడుస్తుంది. శుక్రవారం అయితే శుక్రహోర, దాని తర్వాత బుధుడు, దాని తర్వాత చంద్రుడు, అట్లా మాకు లెక్కలు ఉంటాయి శాస్త్రరీత్యా. ఆ హోరల్లో వీరికి కొంతమందికి వివాహం కోసం అనుకోండి శుక్రహోరలో కూర్చుంటారు, కొంతమందికి ఉద్యోగం కోసం అయితే రవిహోరలో ఆదివారం కూడా కూర్చోవాలి. వ్యాపారం కోసం, వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, దానికి తగ్గ మంత్రం చదవాలి 45 రోజులు 41 రోజులు అనుకుంటే బుధవారం రోజున బుధహోర. సంతానం గురించి, ధనం గురించి ఎవరైనా చేయాలంటే గురుహోరలో కూర్చోవాలి. ఇట్లా అది గురువుని సంప్రదించో, లేకపోతే కొంతమందికి జ్ఞానం కూడా ఉంటుంది, వారు ఆ సమయాన్ని కేటాయించుకోవాలి. అది శుక్లపక్షంలో అయితే పరిపూర్ణ బలం వస్తుంది. మళ్ళీ కృష్ణ ఇవన్నీ చూసుకోవాలి ఒక దీక్ష చేపట్టాలంటే. సరే ఇవన్నీ కాదండి, నేను ఈ క్షణం ఉన్నట్టుగా ఉండాలంటే తల్లి ఉంటే తల్లి పాదాలకు చెప్పుకోవాలి, తల్లి చేత మాలాధారణ వేయించుకోవాలి. ఆ మాలాధారణ అయ్యప్ప మాలలు, భవానీ మాలలు, శివమాలల గురించి అనట్లేదమ్మా. ఇందాక మీరు అడిగింది కూడా ఏంటంటే నిత్య జీవితంలో మనిషి రోజు చేసే పూజలు వేరుంటాయి. ఫలానా దీక్ష ఒక అస్త్రంలాగా, బ్రహ్మాస్త్రంలాగా వెయ్యాలంటే వీడి మనసుని, శరీరాన్ని, బుద్ధిని కూడా ఒక చోట కూర్చోబెట్టి ఒక పావు గంట చేయని, 20 నిమిషాలు చేయని, అరగంట చేయని, అభిషేకం చేయని, మానసిక జపం చేయని, ధ్యానం చేయని, ఏదో ఒకటి వాళ్ళకి మంచి పరిపూర్ణత కలగాలి. దానికి ఈ దీక్షకి వారు ఇప్పుడు సపోజ్ ఉద్యోగం గురించి అనుకోమ్మా, 41 రోజులు పురుషుడైతే పెట్టేసుకోవాలి. ఆ రోజును ప్రారంభం చేస్తే ఉన్నంతలో ఓకే, తిండి గురించి చెప్పక, ఈ దీక్షల్లో తిండి గురించి నాన్ వెజ్ తినకూడదు, వెజ్జే తినాలి ఇలాంటివే ఉండవు. వీడు చేస్తుంది మానసికంగా నాకు ఉద్యోగం కావాలని చేస్తున్నారు. వీళ్ళు చేస్తున్నప్పుడు మళ్ళీ ఈ నాన్ వెజ్లు, వెజ్ గొడవలు, పొట్టకి సంబంధించి దోషాలు పెట్టుకోకూడదు. వీళ్ళల్లో మళ్ళీ కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు, కాళ్ళకి చెప్పులు వేసుకోకుండానే ఉండాలి. ఇవన్నీ దీనికి ఏముండవు. ఆ దీక్షాధారణ వేరు. ఇది లౌకిక ప్రపంచంలో మనిషి నాకు ఈ పని జరగటానికి నేను చేసే దీక్ష అనుకొని ఇంట్లో చేయాల్సింది మాత్రమే చెబుతున్నాను నేను, దేవాలయంలో కానీ ఇంట్లో కానీ. కాబట్టి వస్త్రాలతో, చెప్పులతో, తిండితో దీనికి సంబంధం లేదు. వీళ్ళు ఏం చేయాలంటే ఒక రుద్రాక్షమాలను తీసుకోవాలి, బయట కొనుక్కొచ్చుకోవాలి. 108 రుద్రాక్షలు ఉన్నది. దాన్ని చక్కగా అభిషేకం ఒక శివుడి దగ్గర, అమ్మవారి దగ్గర, గణపతి గుడి దగ్గర అభిషేకం చేయించుకొని రావాలి వీళ్ళ పేర్ల మీద. ఏది రేపు చేద్దాం అనుకున్నప్పుడు ముందు రోజు చేసి చక్కగా దేవుడి దగ్గర పెట్టుకొని ఉదయాన్నే, ఈ దీక్షలో మాత్రం సమయపాలన గొప్పది. నేను ఎప్పుడు పడితే అప్పుడు 10ంటికి కూర్చుంటానంటే కాదు. వీళ్ళు కంపల్సరీ సూర్యోదయానికి ముందు 48 నిమిషాల ముందు వీళ్ళు కూర్చోవాల్సింది అంతే. ఒక గడియ కాలం ముందు లేదా 2 గడియల కాలం ముందు కూర్చోవాలి. 24 నిమిషాల ముందు కానీ 48 నిమిషాల ముందు కూర్చొని స్టార్ట్ చేయాలి. దీపారాయణ చేయటం, మగవాళ్ళు అయితే విభూది, కుంకుమ కంపల్సరీ పెట్టుకోవాలి. కింద ఆసనం వేసుకోవాలి, దర్భాసనమో లేకపోతే ఏదో ఒక క్లాత్కి సంబంధించిన ఆసనం వేసుకొని పరిపూర్ణంగా తూర్పుకి తిరగాలి, కుదిరిన వాళ్ళు ఉత్తరానికి తిరగాలి. కూర్చొని ముందు వాళ్ళ యొక్క సంకల్పాన్ని చెప్పుకోవాలి. ఈ రోజు ఏం తిథి, ఈ రోజు ఏ వారము, ఏ నక్షత్రము అన్నీ చెప్పుకోవాలి. చూసుకుంటే ఫోన్లలో వస్తున్నాయి ఈ రోజుల్లో, అన్ని పూజారులను అడగక్కర్లా. చేసేసుకొని నా యొక్క అభీష్టం ఇది, మమ సంకల్ప సిద్ధి ద్వారా శీఘ్రమేవ ఉన్నత ఉద్యోగ పదవీ ప్రాప్త్యర్థం శ్రీ రాజరాజేశ్వరీ మాత జపం కరిష్యే. రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యలక్ష్మి, రాజత్కృప, రాజపీఠ నివేశిత నిజాశ్రితాయే నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు లేకపోతే 1008 సార్లు సంకల్పం ముందు మనకి చెప్పాలి కదా, కిరణాలు మోసుకెళ్ళ దమ్మకి చేసుకోవాలి. ఇవేమీ లేదు. ఓం ఐం హ్రీం శ్రీం రాజరాజేశ్వరి దేవ్యే నమః. ఓకే, ఇది కూడా నోరు తిరగట్లేదు. ఓం శ్రీం రాజరాజేశ్వరి దేవ్యే నమః. ఓకే, ఇది కూడా లెంత్ ఎక్కువ ఉంది. ఓం రాజమాతంగే నమః, ఓం రాజమాతంగే నమః, ఓం రాజమాతంగే నమః. ఇంతే. దీన్నే మానసిక దీక్షా జపం అంటారమ్మా. 48 రోజులు లేదా 41 రోజులు అనుకొని చేయండి. తప్పనిసరి ఆ అమ్మవారి కిరణాలు మన మీద పడాల్సిందే. ఇట్లాగే ఏదైనా వివాహానికి సంబంధించింది కూడా మరి మాకు సంబంధించినటువంటి శాస్త్రంలో కొన్ని మంత్రాలు ఉంటాయి, అలాంటివైనా సరే మీరు చేసుకోవచ్చు. లేదా కాత్యాయని, కొంతమంది వివాహం కోసం ఏంటంటే కాత్యాయని వ్రతాలు, ఇవి ఏంటంటే వారాలకి సంబంధించినవి, 7 వారాలు చేయాలి అని. కానీ మనం మాట్లాడుకుంటున్నది ఇప్పుడు దీక్ష కాబట్టి కళ్యాణానికి సంబంధించి ఒక మంత్రం ఉంటుంది, అలాగే అమ్మవారికి సంబంధించింది ఉంటుంది, అది చదువుకోవాలి. లేదా భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉండాలి, నా భర్త నా అధీనంలో, అంటే అధీనం అంటే వేరే రకంగా కాదు, కలిసి దాంపత్యంగా ఉండాలి, వైబ్రేట్ కాకూడదు. భార్య తనకు అనుకూలంగా ఉండాలంటే భర్త కూర్చొని అర్ధనారీశ్వర స్తోత్రాన్ని రోజు ఒకసారి 41 రోజులు పరిపూర్ణంగా చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా ఏదో మంత్రాన్ని ఉపమానంగా 108 సార్లు చేసుకోవాలి. అట్లా ఏదో రకంగా సూర్యోదయము ముందు
సూర్యోదయం తర్వాత 48 నిమిషాల్లో ఎప్పుడైతే ఈ పూజా పునస్కారం అవజేసుకొని వాళ్ళు బయటికి వెళ్తారో 41 రోజుల దీక్ష పరిపూర్ణ ఫలితం వీళ్ళకి లభిస్తుంది. దీపారాధన వాళ్ళే చేయాలి. అట్లాగే ఏదో ఒక ప్రసాదం నివేదన చేసేసి హారతి ఇచ్చేసేసి తీసుకొని మళ్ళీ వెళ్ళాలి. ఇది 10 మందికి చక్కగా వాయిద్యం కొట్టినట్టు చెప్పుకోకూడదు. కాబట్టి ప్రశాంతంగా 41 రోజులు ఇలా చేసుకుంటూ ప్రతిరోజు కూడా కంపల్సరీ ఏదైనా దీక్ష వస్త్రధారణ పెట్టుకుంటే పక్కన పెట్టుకోవాలి, అందరూ తాకేట్టు కాకుండా ఆ దీక్ష చేసేటప్పుడు. లేదా ప్రతిరోజు ఉతికిన బట్టలు ఏదో ఒకటి వేసుకొని కట్టుకొని కూర్చోవాలి. చొక్కా వేసుకోకూడదు. ఎవరు చేసుకున్నా సరే మగవాళ్ళు మాత్రము చక్కగా లుంగి పైన వస్త్రం వేసుకొని కూర్చోవాలి. ఆడవాళ్ళు కనుక ఏదైనా దీక్ష పడితే ఏ పూజకైనా సరేనమ్మా కంపల్సరీ ఎర్రబొట్టు పెట్టుకోండి, కాళ్ళకు పసుపు రాసుకోండి, ఆ దీక్షా సమయం వరకన్నా సరే గాజులు వేసుకోండి. బంగారపు ఆభరణం కానీ వెండి ఆభరణం కానీ మీకు స్పర్శ తగలాల్సిందే, లేకపోతే పైనుంచి వచ్చేటటువంటి కిరణాలు మిమ్మల్ని పట్టించుకోవు. ఇది మాత్రం తథ్యము. లోహం అనేటటువంటిది ఉండాలి, లేకపోతే మీరు ఏం జపం చేసినా అది ఫలించదు. స్త్రీలకి మాత్రం ఇది ఉండాల్సిందే. కాబట్టి ఇలాంటివి గనక దీక్షాధారణ చేసుకొని 41 రోజులు అయిపోయిన తర్వాత అమ్మవారికి చేస్తే అమ్మవారికి, గణపతికి చేస్తే గణపతి, అయ్యవారికి చేస్తే అయ్యవారికి సంబంధించినటువంటి దేవాలయానికి వెళ్ళి అభిషేకము, అర్చన, కాస్త దానికి సంబంధించిన ప్రసాదం బ్రాహ్మడు చేస్తే బ్రాహ్మడు, మీరు చేసి నైవేద్యం పెట్టి 10 మందికి చేయటమే. ఇది మొక్కు కూడా కాదు, దీక్ష. మీ పని అయిన తర్వాత భగవంతుడికి ఏదైనా మొక్కుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా దీక్షని పరిపూర్ణంగా మనసుని, శరీరానికి, బుద్ధిని గనక లంఘించి ఒక అస్త్రరూపకంగా గనక మీరు అనుకొని చేస్తే ఆ కార్యక్రమం తీరుతుంది. ఇవి చేయలేని వాళ్ళే కదా మాలాంటి గురువుల దగ్గరకో పురోహితుల దగ్గరకో వచ్చి హోమాలు పూజలు చేసుకుంటారు. సరే, వీటిని కూడా తప్పుపట్టే వాళ్ళు అనాగరికులు చాలామంది ఉన్నారు. మీరు చేయలేని పక్షంలో మా దగ్గరికి రావాలి. మా చేత గ్రహజపాలో, పూజలో, లేకపోతే అభిషేకాలు ఇన్ని రోజులని మేము చేస్తాంగా. మా పీఠం ఉందమ్మా. పీఠంలో కొంతమంది 11 రోజులు రుద్రాభిషేకం చేయించుకుంటారు. అమ్మవారు ఉన్నారు. ప్రతి నిత్యము నేను ఒక 108 రోజులో లేకపోతే 41 రోజులో వాళ్ళ పేర్లు చెప్పేసేసి నా పూజ అయిన తర్వాత ప్రత్యేకించి వాళ్ళ గురించి ఒక దేవీ కట్కమాల, లలితా సహస్రనామము, లలితా అష్టోత్తరము వాళ్ళ పని కోసం నేను చేసి పెడుతూ ఉంటాను. అంటే దేవాలయాల్లో కానీ మా పీఠాల్లో కానీ సర్వే జన మానవాళి శ్రేయస్సు కోసము వాళ్ళు చేయలేని పక్షంలో మమ్మల్ని ఆశ్రయించి ఆ పీఠానికి మరి వృద్ధి కోసమని ఎంతో కొంత దక్షిణ వాళ్ళు సమర్పిస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా చేస్తూ వారికి ఆ ప్రసాదాన్ని కంకణ రూపకంగానో లేకపోతే అమ్మవారికి చేసిన కుంకుమ వాళ్ళు కనుక మేము 41 రోజులు చేస్తే వాళ్ళు కంపల్సరీ 41 రోజులు ఆ దీక్ష పెట్టుకోవాలి వాళ్ళు. కాబట్టి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మర్మగర్భ సంబంధితమైనటువంటి విషయాలు మన యొక్క సనాతన ధర్మంలో, శాస్త్రాలలో, వేదాలలో, శాస్త్రాలలో మనకి చక్కగా ఇచ్చారు. మనం వాటిని వాడుకోవాలి అంటున్నాం. కాబట్టి ఈ విధంగా చేయడం ద్వారా మండల దీక్ష అని కావచ్చు, అర్ధమండలం 21 రోజులైనా పెట్టుకోండి, లేదా 11 రోజులైనా పెట్టుకోండి. దానికి దీక్ష అనేది మనసుకు సంబంధించిందని మీరు గుర్తుపెట్టుకోవాలి. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.